హలో సార్ చెప్పండమ్మా. సార్ నా పేరు నవీన్ సార్. నవీన్ చెప్పమ్మా. ఇలా సిఎస్ఎఫ్కి సెలెక్ట్ అయ్యాను సార్. మీ దగ్గర కోర్స్ కూడా నేను తీసుకొని ప్రిపేర్ అయ్యాను సార్. ఓకే, కంగ్రాట్స్ అమ్మా. సిఎస్ఎఫ్ అంటే మెసేజ్ పెట్టింది మీరే కదా మెసేజ్ పెట్టింది సెలెక్ట్ అయ్యారు? నేనే సార్. ఓకే, సూపర్, కంగ్రాట్స్. ఎలా ప్రిపేర్ అయ్యారు సార్? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కోసం నేను ప్రిపేర్ అయ్యాను, కానీ 2021 నోటిఫికేషన్లో నేను ఫెయిల్ అయ్యాను సార్. నేను ఎగ్జామ్ ఓకే, అది ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ మనకు 2023లో పట్ట నోటిఫికేషన్ నేను ఫుల్గా ప్రిపేర్ అయ్యి అంటే ఎస్ఎస్సి జీడీ కోసం ప్రత్యేకంగా నేను కోర్స్ తీసుకోవాలని చెప్పి సెర్చ్ చేస్తుంటే నాకు సైనిక యాప్ మీరు నాకు దొరికింది యూట్యూబ్ లో. అసలు ఎలా చెప్తారు ఏంటని చెప్పి నేను డెమో క్లాసులు విని నాకు బాగా నచ్చి నేను కోర్స్ తీసుకొని బాగా ప్రిపేర్ అయ్యాను సార్. ఒక్కనే ఇంట్లోనే సెల్ఫ్ ప్రిపరేషన్ సార్. నాకు ఇంకా ఏం ప్రిపరేషన్ లేదు. నాకు ఏ ఎక్స్టర్నల్ వేరే ఏ గైడెన్స్ లేకుండా జస్ట్ సైనిక లేదు సార్. అంతా మీరు ఇచ్చిన గైడెన్స్ బట్టే నేను ఎలా చదువుకోవాలి ఏంటి ఆ క్లాసెస్ వింటూ అన్ని ప్రిపేర్ చేసుకుంటూ అన్ని చదువుకున్నాను. ఓకే, సూపర్. బాగా చదువుకొని నేర్చుకుంటాను సార్. నేను ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా మీకు? నాకు 106 సార్. 106, సూపర్. అది ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. ఓకే, నక్సల్ డిస్ట్రిక్ట్ 106 వచ్చింది నాకు. సూపర్. సిఎస్ఎఫ్ లో ఇప్పుడు జాబ్ వచ్చింది. సిఎస్ఎఫ్ ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళమ్మా మన కోర్సు? మీకు ఆ లెవెల్ వరకు మార్క్స్ రాగలిగడానికి అంటే నాకు ఎక్కువగా జిఎస్ బెనిఫిట్ అయింది సార్. మీరు చెప్పిన నాకు చాలా జిఎస్ లో చాలా టాపిక్స్ పెట్టేటోళ్ళు మీరు. అవునవును, చాలా బెనిఫిట్ అండి. నాకు ఎప్పుడు జిఎస్ లోనే చాలా టఫ్నెస్ నాకు. అవునవును, చాలా కష్టపడ్డాను వాటి కోసం. మీరు ఇచ్చిన పీడిఎఫ్లు కానీ అన్ని నేర్చుకున్న తర్వాత నాకు ఎంత ఈజీ అయిపోయిందంటే ఎగ్జామ్ లో చూడగానే నేను ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అవునా, పీడిఎఫ్ అనేది నేను చాలా ఎక్సలెంట్ వేలో ప్రిపేర్ స్పెసిఫిక్ గా ఎస్ఎస్సి జీడీకి, ఎస్ఎస్సి ఎంటీఎస్ వీటికి ప్రిపేర్ చేసి పెట్టాను పీడిఎఫ్ లో. అవును సార్, నాకు చాలా బెనిఫిట్ ఉంది. ఆ రోజు ఎగ్జామ్ లో నాకు క్వశ్చన్ పేపర్ చూడగానే మిమ్మల్ని వచ్చి నాకు పట్టుకోవాలంత ఆనందం వచ్చింది నాకు. అవునా, అలాగే అథమెటిక్ సార్ మంచి క్లాసులు చెప్పి నాకు అథమెటిక్ అంటే చాలా భయం సార్ నాకు. అవునులేండి. కానీ దానిని ఎందుకు నేను సాధించలేను, చెప్తున్నారు కదా మంచిగా క్లాసులు చెప్తున్నారు కదా అని చెప్పి ప్రతిదీ రాసుకుంటూ ప్రతి ప్రిపేర్ అయ్యి నేను ప్రిపేర్ అయ్యాను సార్. నాకు మంచి రోజుకి ఎన్ని గంటలు చదివేవాళ్ళమా మీరు? రోజుకి ఒక 8 hours సార్. మార్నింగ్ 9 కూర్చుంటే మళ్ళీ 8 అంటే మధ్య మధ్యలో బ్రేకులు తీసుకుంటూ 8 hours ఫుల్ గా చదివేవాళ్ళు మీరు? చదువుకునేటువంటి సార్. ఓకే, సూపర్. నాకు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇలాగా ప్రిపేర్ అవ్వాలి అంటే నాకు డిఫెన్స్ లో కూడా ఇలాగా పారామిలిటరీలో ఏమన్నా ఒక యూనిఫామ్ వెయ్యాలని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి ఆశ. ప్రిపేర్ అవుతూ నాకు మీ ద్వారా నాకు ఇలాగా ఈ సైనిక యాప్ దొరకడం, దాంట్లో నాకు ఈ కోర్సు మంచిగా నాకు హెల్ప్ అవ్వడం చాలా బెనిఫిట్ అయింది సార్. నాకు జాబ్ తెచ్చాను. నా లైఫ్ లో మొత్తం నా ఫ్యామిలీ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. మా మదర్ అయితే ఇంకా హ్యాపీ. కరెక్టే. జాబ్ వచ్చింది అంటే ఆ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ టైమ్ లో ఉన్న సంతోషం చెప్పలేం మాటల్లో. చాలా సార్, మా మదర్ అయితే పట్టుకొని వేసేసారు. చాలా కష్టపడ్డారు మీరు, చాలా బాగా కష్టపడ్డారు. అండ్ ఏంటంటే కరెక్ట్ పాత్ ఎంచుకున్నారు సైనిక యాప్. మేము స్పెసిఫిక్ గా ఎస్ఎస్సి లెవెల్లో అండ్ పర్టికులర్ గా ఎస్ఎస్సి జీడీ ఎంటీఎస్ వీటికి బాగా ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేసి కోర్సులు ఇస్తూ ఉంటాం అన్నమాట. అవును సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు కొత్తగా 2025 వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇంకా పీడిఎఫ్లు అప్డేట్ చేసి మేము ఇస్తున్నాం. ఓకే, బట్ థింగ్ ఏంటంటే వాటిని కరెక్ట్ గా గమనించి అవి మాకు యూజ్ అవుతాయని గమనించి చదివి ప్రాపర్ గా చదివిన వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా మార్క్స్ వస్తాయి మా మీలాగా. ఆల్మోస్ట్ మినిమం 20కి 14 to 15 వరకు మనకు అలాంటి పీడిఎఫ్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. అవును సార్, ఈజీగా నేను అటెంప్ట్ చేశాను. 20కి 12 అబోవ్ చేశాను ప్రతి దాంట్లో కూడా. నేను ఇంకా అది రీజనింగ్ అయితే మ్యాథ్స్ 19 చేసేసాను నేను. ఓకే, సూపర్. ఇంకా అథమెటిక్ లో చూసుకుంటే అథమెటిక్ లో 15 అంటే 12, 13 ప్లస్ చేశాను నేను. అథమెటిక్ నాకు చాలా భయం అది. అలాంటి దాంట్లో స్కోర్ చేశానంటే నేను నమ్మలేదు అని నేనేనా అనిపించింది నాకు. ఇంకా జిఎస్ లో అయితే నేను మీరు ఇచ్చిన పీడిఎఫ్ చదివి నేను అటెంప్ట్ చేస్తే ఇంకా ఫుల్ నేను 15+ పెట్టాను నేను. అవి సూపర్. చాలా ఇంగ్లీష్ రావడము ప్లస్ ఈ ప్రెసెంట్ ఇంత హై కట్ ఆఫ్ వస్తుందని మేము కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. ఇంత కట్ ఆఫ్ లో కూడా సైనిక స్టూడెంట్స్ అయితే బాగా చాలా మంది బాగానే రానిచ్చారు. అవును సార్, కట్ ఆఫ్ కాస్త ఇంకా తగ్గినంటే చాలా మంది పాస్ అయ్యేవాళ్ళు. బట్ అనూహ్యంగా ఇలాంటి ఇంత కట్ ఆఫ్ రావడం అనేది ఎవరు ఊహించలేదన్నమాట. బట్ స్టిల్ చాలా మంది సైనిక నుంచి ఫోన్ చేయడమో లేదంటే మెసేజ్ పెట్టడమో చేస్తానే ఉన్నారు, సెలెక్ట్ అయ్యాము ఏదో ఒక జాబ్ లో అనేసి.
అవును సార్. వెరీ గుడ్. ఏ ఊరు మా మీది పొట్టి శ్రీరాములు ఇది అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్ అన్నారు కదా? నక్సల్ సార్, నక్సల్. ఓకే ఓకే. ఇది డైలీ 8 hours 9 hours అట్లా ప్రిపేర్ అయితే మాత్రం ఇప్పటి నుంచి 40-45 days ప్రిపేర్ అయినా కూడా మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీ అంచనా ప్రకారం? అవును సార్, అవును. నేను ఒక లాస్ట్ ఒక 6 months నుంచి ప్రిపేర్ అయ్యాను సార్. అంటే 1 year కోర్స్ తీసుకొని నేను. మీరు నా దగ్గర 1 year కోర్స్ లాస్ట్ ఇయర్ 1 year కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యి చాలా కష్టపడి. అలాగే సార్ ఇంకోటి చెప్పాలంటే మా మదర్ చాలా కష్టపడ్డారు, కష్టపడి మమ్మల్ని చదివించారు. మా ఫాదర్ 2012 ఎక్స్పైర్డ్ సార్. ఓహో సారీ. ఎక్స్పైర్ తర్వాత తను చాలా కష్టపడి మమ్మల్ని చదివించింది. ఈ రోజు నా విజయం చూడగానే తను ఇంకా చెప్పలేము. నీళ్ళు వచ్చింటాయి. లేదు, ఆ సంతోషం ఖచ్చితంగా షేర్ చేసుకోవాల్సిన విషయమే లేండి. మీరు ఎంతగా కష్టపడ్డారు, మంచి కరెక్ట్ పాత్ ఎంచుకున్నారు, సో సక్సెస్ అయ్యారు. విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. ఖచ్చితంగా టచ్ లో ఉండండి. ఉంటాం సార్. ఓకే ఓకే. మీ అమ్మగారిని కూడా అడిగాను చెప్పండి. విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా నవీన్. ఓకే.